कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजिनीवती वीणामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ఓం ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లలో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదలి వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి కూడా మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. మరి మొట్టమొదటి అసలు ఈ నెలలో ఏ గ్రహాలు మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మాసఫలం కార్యక్రమంలో ఫిబ్రవరి నెల చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే గోచార చంద్రుడు చూస్తే కన్యారాశిలో కేతువుతో కూడి ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక లగ్నాత్తు మేషరాశిలో గురువు ఉండడం, ఆ తర్వాత గురువుకి షష్టమంలో చంద్రుడు కేతువు ఉండడం, ఆ తర్వాత చూసినట్లయితే నవమంలో కుజుడు బుధుడు శుక్రుడు ఆయన ధనస్సులో ఉండడం, ఆ తర్వాత మకరంలో రవి, మకర సంక్రమణం జరిగింది కాబట్టి మకరంలో రవి, తర్వాత శని భగవానుడు చూస్తేనేమో మనకి కుంభరాశిలో మీనరాశిలో రాహువు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అయితే ప్రజెంట్ ఏ గ్రహాలు ఈ మాసంలో అటు ఇటుగా మారబోతున్నాయి, ఎటు మారబోతున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి మనం చెప్పుకుందాం. 1వ తారీఖున మధ్యాహ్నం బుధుడు మకరంలో ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 5వ తారీఖున రాత్రి కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 11వ తారీఖున తెల్లవారుజామున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 13వ తారీఖున మధ్యాహ్నం రవి మకరం నుంచి ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత 19వ తారీఖున తెల్లవారుజామున బుధుడు ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో గ్రహ సంచారం ఉన్నది. అందువలన ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి మాసము మాసఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి 1-2-2024, 29-2-2024. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం తృతీయ చతుర్థ, అదేవిధంగా స్వాతి నక్షత్రం 4 పదాలు, విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ అనే ఈ యొక్క నక్షత్రాల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి మాసంలోని కూడా మనం క్రిందటి నెలకి ఈ నెలకి మనం పోల్చుకున్నట్లయితే పరిస్థితులు కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే మనం ఆనందిస్తాం. ఆ విషయంలో చూసినట్లయితే కొంచెం వ్యాపార విధంగా కానీ ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఏదైనా సరే పనుల్లో కానీ వృత్తుల్లో కానీ పాత్రికేయ మిత్రులు కానీ వ్యవసాయ రంగం ఏదైనా ఒక వ్యూహం అనేది రచన చేస్తారు. వ్యూహ రచన ఎక్సలెంట్గా మీరు చేసేసుకుంటారంటే ఒక ప్రణాళిక ప్రకారము ఈ విధంగా వెళ్ళాలి అనే ఒక నిర్ణయానికైతే మీరు వచ్చేస్తారు ఈ మాసంలో. అయితే ఏంటంటే కనుక ప్రయాణాల విషయంలో మాత్రం కొంచెం వాయిదా వేసుకునే సూచన మంచిదమ్మా. ఎందుకంటే కనుక ప్రయాణాలు వాయిదా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రయాణాలకి గమ్మున ఓకే చెప్పకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక రాని బాకీలు, ముఖ్యంగా వ్యాపారస్తులకు ఏంటంటే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది కామన్గా జరిగిపోతూ ఉంటుంది. ఆ పుచ్చుకునే ముందు ఏంటంటే ఇచ్చుకునేటప్పుడు మాత్రం ప్రేమగా పుచ్చుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం విసుగుతో ఈ పడేసానయ్యా అనే విధానం ఎక్కువైపోయింది ఇప్పుడు. అందుకని ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో మీరు చాలా జాగరూకతతో ఉండండి. తర్వాత ఏంటంటే కనుక
పేపరు పెన్ను పెట్టకుండా ఎవరి దగ్గర ఎవరికి ఏమి ఇవ్వకండి. ముఖ్యంగా చేబదుళ్ళు లాంటివి ఇవ్వద్దు, ఎందుకంటే తిరిగి వచ్చే సూచనలు కనపట్టల్లా. అందు గురించి జాగ్రత్త, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి మరొక్క విషయం చెప్పాలంటే కనుక రాని బాకీలు పెరగకుండా చూసుకోండి. కిందటి నెల పట్టుకెళ్ళాడు, అమ్మకాలు అయిపోయాయి, బ్రహ్మాండంగా లాభాలో ఏవో గడించాడు, మరి ఈ నెల ఇవ్వాలి కదా. ఈ నెల కూడా మీరు అరువు పెట్టండి, మదుపు పెట్టండి, పర్వాలేదండి, నేను వచ్చే నెల నేను మీకు తెలియదా, ఇలాంటి డైలాగులు చెప్తారు కదా. అలాంటి వాటికి మీరు పడిపోకుండా గట్టిగా ఉండండి. ఇందులో ఏం మొహమాటం లేదు. లేకపోతే రాని బాకీలు పెరిగి మీరు కూడా వేరే వాళ్ళ దగ్గర చెయ్యి చాపి అప్పు తీసుకునే కార్యక్రమాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి. అంతేగాని మీరు టెన్షన్స్ తీసుకోకండి. బాగా గుర్తుపెట్టుకోండి, వట్టి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అనే విషయం అనుకోండి. ఏం పర్వాలేదు, వచ్చే నష్టమేం లేదు. వాళ్ళు కొట్టేస్తారా తిట్టేస్తారా, ఇదిగో ఇచ్చామయ్యా మీరు తీరిస్తేనే మరలా కొత్తది, లేకపోతే నా వల్ల కాదు అని చెప్పండి అంతే. కోర్టు వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాల్లో కూడా నిర్మోహమాటంగా మనం నిష్కల్మషంగా నిక్కచ్చిగా మాట్లాడితేనే కొన్ని పనులు అవుతాయి. లేకపోతే కనుక వాటిల్లో కూడా ఆటంకాలు. ముందు మనం ఏదైనా సరే ఎవరితోన్నా షేర్ చేసుకుంటే అవతలి వాళ్ళు ఆ విషయాన్ని మరలా మనకి వాళ్ళ అవసరాలకి తగినటువంటి విధంగా వాడుకునే అవకాశం కనపడుతుంది. అందుకని ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. లాయర్లు, తర్వాత ఏంటంటే ఇంకా జడ్జులు, ఇలాంటి వాళ్ళు కూడా తులారాశులు ఎక్కువ ఉంటారు కాబట్టి అందరూ కూడా కాస్త ఆచితూచే వ్యవహారం చేయండి. ఏం పర్వాలేదు, వచ్చిన నష్టమేం లేదు, మనకి నష్టపోము, జాగ్రత్తగా ఉండండి అంతే. తర్వాత విషయానికి ఏమిటంటే కనుక మాఘమాసం వచ్చేసింది, గ్రహ సంచారాలు సామాన్యంగా జరిగిపోతాయి, అంతేగాని అబ్బో కష్టాలు ఏం లేవు, కంగారు పడకండి. అదేవిధంగా మహా అద్భుతాలు అది కూడా కాదు, సామాన్యంగా బాగానే ఉంది. అయితే ఏంటంటే ప్రతిదీ కూడా దీర్ఘకాలికంగా ఆలోచించి ఏదైనా పెట్టుబడులు పెట్టినా, దీర్ఘకాలికంగా ఆలోచించి ఏవైనా వస్తువులు కొన్నా, దీర్ఘకాలికంగా ఆలోచించి ఏదైనా స్థలాలు కొన్నా, ఏవైనా సరే దానికి తగినటువంటి అలాంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. లాంగ్ టైం అంటాం కదా, లాంగ్ టైంని ఆలోచించి మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి సంబంధించిన జాగ్రత్తలు, డాక్యుమెంటేషన్ కానీ, తర్వాత ఏంటంటే కనుక విశేషమైనటువంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి మీలో ఉన్నటువంటి పరిశీలనా శక్తిని పూర్తిగా పదును పెట్టి అన్ని విధాల ఎంక్వైరీ చేసే ముందుకు వెళ్ళండి. ఏ లావాదేవీలైనా సరే ఇతరులనే తొందరగా నమ్మకండి, కాస్త జాగ్రత్తగానే ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక నమ్మించి మోసం చేసేవాళ్ళు పక్కలో బల్లెంలా కనపడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం ఏదైనా సరే మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్ల కాస్తంత ఆచితూచి వ్యవహారం చేయడమే మంచిది. అంటే ఏంటంటే ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడకుండా ముక్తసరిగానే జాగ్రత్తగానే, ఏదన్నా కొంచెం గొడవకు వెళుతున్నాయి, మాటలు పెరుగుతున్నాయి అనగానే మీరు తగ్గిపోండి, అప్పుడు ఆనందంగా ఉంటుంది మీ లైఫ్. గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అవకాశాలు పొందుతున్న అవకాశాలని మీరు దాన్ని జాగ్రత్తగా చేసుకుంటేనే, తగినంత మెళకువతో ఉంటేనే మీరు దానిలో కంటిన్యూ అవ్వగలరు. లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తుల్లో ఉన్నా, వైద్య వృత్తుల్లో ఉన్నా, దేంట్లో ఉన్నప్పటికీ కూడా, ఏ విధంగా అయినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, రాజకీయ పదవుల్లో ఉన్న, సినీ టీవీ కళాకారులైనా కూడా ఇబ్బందులు పాలవుతారు. అందువల్ల మీ కర్తవ్యాన్ని మీరు కరెక్ట్గా నిర్వహించండి. తగిన అంటే ఏమిటంటే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మధ్యమంగా ఉంది, అందువల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటూ ఉంటాం కదా మనం. అందుకని ఆరోగ్యకారకుడైనటువంటి రవికి సూర్య నమస్కారాలు మానకండి. మీకు ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు వెళ్ళాలంటే ప్రతిరోజు మానకుండా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాలతో 3 సార్లు అర్ఘం ఇచ్చి ఆ సూర్యభగవానుడికి మీరు నమస్కారం చేసుకుని శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని మీరు ఎప్పుడైతే చేసుకుని ఆదివారం పూట పేదవాళ్ళకి అన్నదానం చేస్తే అన్ని విధాలా బాగుంటుందమ్మా మీకు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓం సూర్యాయ నమః అని దండం పెట్టుకున్న ఆయన సంతోషిస్తాడు. మాఘమాసంలో ఆదివారాలు అద్భుతంగా ఉంటాయి. తప్పనిసరిగా దానాది కార్యక్రమాలు చేసుకోండి. శ్రీమాత్రే నమః.